ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. పాన్ కార్డ్ ఉన్న వారందరికీ ఇంతకంటే లిమిట్ గనుక దాటితే కొత్త రూల్స్ బ్యాంక్ లావాదేవీలపైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకున్నా. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయడం వీళ్ళకి తెలుపుదామండి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరికొన్ని మార్పులు చేపట్టింది. ఆర్థిక లావాదేవీల్లో నిత్యం ఉపయోగించే పాన్ కార్డుకు సంబంధించి కీలక మార్పులు అయితే ప్రకటించింది. లావాదేవీల పరిమితులు గణనీయంగా పెంచింది. తాజాగా ఆదాయ పన్ను నిబంధన 2026ను కేంద్రం నోటిఫై చేసింది. ఇందులో భాగంగానే పాన్ కార్డుకు సంబంధించి లావాదేవీల పరిమితులు సవరించిందనమాట. కొత్త రూల్స్ వచ్చాయన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి వస్తాయన్నమాట, ఏప్రిల్ 1 నుంచి మనకు అమల్లోకి రాబోతున్నాయి. అసలు రూల్స్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం మనం. ఇక్కడ వచ్చేసి ఒక ఆర్థిక సంవత్సరంలో మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించి 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు ఒకేసారి లేదా విడతల వారీగా జమ చేసినా, అందులో నుంచి డబ్బులు పడ్డా లేదంటే డబ్బులు డ్రా చేసినా పాన్ కార్డు వివరాలు ఇవ్వాల్సిందే. ఒకటే బ్యాంక్ అయినా లేదా వేరు అంటే చాలామందికి చాలా రకాల బ్యాంకులు అయితే ఉంటాయి కాబట్టి అయితే ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రస్తుతం ఒక రోజుకు 50,000 దాటితేనే పాన్ కార్డ్ అయితే అడుగుతున్నారు కాబట్టి ఇల్లు స్థలాలు కొనుగోలు కావచ్చు, అమ్మకాలు, బహుమతి లేదా డెవలప్మెంట్ ఒప్పందాల విషయంలో లావాదేవీల విలువ కావచ్చు 20 లక్షలు దాటితే పాన్ వివరాలు అయితే ఇవ్వాలి. ప్రస్తుతం పరిమితి 10 లక్షలుగా అయితే ఉంది. స్థిరాస్తి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలోనే ఈ పరిమితిని రెట్టింపు అయితే చేశారన్నమాట. హోటళ్ళు, కన్వెన్షన్ సెంటర్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు చేసే చెల్లింపులు 1,00,000 దాటితే ఇకపైన పాన్ కార్డు సమర్పించాల్సింది. ప్రస్తుతం హోటళ్ళు, రెస్టారెంట్ల బిల్లు 50,000 దాటితేనే పాన్ కార్డ్ అయితే అడుగుతున్నారు కాబట్టి ఈ పరిమితిని కూడా రెట్టింపు అయితే చేశారనమాట. ఏప్రిల్ 1 తర్వాత బైకులతో పాటు ఏ మోటార్ వాహనం కొనుగోలు చేసినా దాని విలువ 5 లక్షలు దాటితే కనుక పాన్ అనేది సమర్పించాలన్నమాట కొత్త విధానం. ప్రస్తుతం బైకులు కొనుగోలు సమయంలో పాన్ కార్డు సమర్పించాల్సిన లేదు. కొత్త చట్టం ప్రకారం బైకులు కొనుగోలు సమయంలో కూడా ఈ పాన్ సమర్పించాలి. ప్రస్తుతం ధరతో సంబంధం లేకుండా కార్లు, ఇతర మోటార్ వాహనాలు కొంటే కనుక పాన్ కార్డు తప్పనిసరి చేశారనమాట. సో 5 లక్షల వరకు పరిమితి. కొత్త చట్టం ప్రకారం ప్రతి బీమా పాలసీకి పాన్ కార్డు తప్పనిసరి. ప్రస్తుతం వార్షిక ప్రీమియం 50,000 దాటితేనే పాన్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. తెలంగాణ మరియు అదేవిధంగా అందరికీ కూడా పాన్ కార్డు ఉన్న వారందరికీ ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు.